108 ఈ సంఖ్య చెప్పగానే తక్కువ గుర్తుకు వచ్చేది ప్రభుత్వ అంబులెన్స్. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహనానికి ఆ నంబర్నే ఎందుకు పెట్టారు? ప్రాణాలు నిలిపేంత శక్తి ఈ సంఖ్యకు ఉందా? గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? దేవుని నామస్మరణలో ఉండే పూసల సంఖ్య 108 ఎందుకు ఉంటాయి? అసలు ఈ సంఖ్య వెనుకున్న మర్మం ఏమిటి? హిందూ ధర్మం చెప్తున్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి దీక్షతో నమ్మకంతో అష్టోత్తర శతనామావళి పఠిస్తే దేవుడు కరుణిస్తాడని నమ్మకం. అందుకు జపమాలతో నామస్మరణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ జపమాలలో సరిగ్గా 108 పూసలు ఉంటాయి. అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. 108 సార్లు దేవుడి నామస్మరణ చేయడం ద్వారా మనసుకు మనిషికి ప్రశాంతత లభిస్తుందనేది నిజం. మరికొన్ని మతాల్లో కూడా ఈ జపమాల సాంప్రదాయం ఉంది. క్షీరసాగర మదనంలో 54 మంది రాక్షసులు, 54 దేవగుణాలు ఇరువైపులా నుండి సాగరాన్ని చిలికితే అమృతం వెలికి వచ్చింది. అయితే ఇందులో ముందుగా విషం వచ్చిందన్నది తెలిసిన విషయమే. అయినా విశ్రమించకుండా సాగర మదనాన్ని కొనసాగించారు. చివర పుట్టిందే అమృతం. ఈ 108 సంఖ్య మనిషిలోని మంచి చెడు లక్షణాలను రెండుగా వేరు చేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఈ సంఖ్య బలంతో మంచిది, పైచే అయి మనిషి అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతాడని చెప్తుంది. కేవలం హిందూ ధర్మం, హిందూ దేశంలోనే కాదు, ఈ సంఖ్యను పాశ్చాత్య దేశాలు కూడా పాటిస్తున్నాయి. శాస్త్ర సాంకేతికత అసలు పుట్టని సమయంలో వందల ఏళ్ల క్రితమే భారత్ ఖగోళ శాస్త్రంపై పట్టు సాధించింది. ఇందుకు సాక్ష్యం ఇప్పుడు మనం ఫాలో అవుతున్న సైన్స్. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు 1500 సంవత్సరాల క్రితమే సూర్య సిద్ధాంతం ద్వారా విశ్వంలో చిట్ట చివర ఉన్న శని గ్రహం చుట్టూ కొలతలు కనుగొన్నారు. సూర్యుడికి భూమికి మధ్య కొలతను ఖచ్చితంగా లెక్కగట్టగలిగారు. ఆ లెక్కల్లోని సంఖ్య 108. హిందూ సాంప్రదాయం ప్రకారం వ్యక్తి పుట్టుకను 108 సంఖ్య తెలియజేస్తుంది. 27 నక్షత్రాలను 4 పాదాలతో భాగిస్తే 108 పాదాలు వస్తాయి. దీంతో పుట్టిన ప్రతి ప్రాణి 108 వర్గాలలో ఏదో ఒక వర్గానికి ప్రతిబింబమే అని చెప్తుంది శాస్త్రం. ఇక చావు కూడా. కానీ ఈ సంఖ్య వెనుక పూర్తి రహస్యాలు మాత్రం ఇప్పటికీ ఎవరు బట్టబయలు చేయలేకపోతున్నారు. ఈ సంఖ్యకి మనిషికి జీవితంలో ఎక్కడో ఏదో సంబంధం ఉందని మాత్రం అర్థమవుతుంది. నమ్మిన వారికి బలాన్నిచ్చే సంఖ్య, నమ్మకం లేని వారికి కూడా సహాయం చేసే ప్రాణదాత 108. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.